మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని రేషన్ షాపును ఆదివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇటీవలే రేషన్ వాహనాలను రద్దు చేసినప్పటికీ ఇక నుండి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్ద పొందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జూన్ 1 నుండి రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు కూడా తక్కువ ధరకు అందించనుంది. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్లు ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జనసేన టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్లు పసుపులేటి రాము, సుంకవెల్లి సాయి, సరిపల్లి సత్యనారాయణరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుమారు 307 మా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా వాహనాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఉపయోగించి ఆ డబ్బునంతటిని కూడా వృధా చేయడం జరిగింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ రేషన్ సంబంధించి రైసు, అలాగే కందిపప్పు, షుగరు, అలాగే గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్కి సంబంధించి అన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది. రేషన్ షాప్స్ని ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి. అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డు సంబంధించి ఇక్కడంతా మొత్తం కూడా దళితులు, పేద ప్రజలు నివసించేటువంటి వడ్డపల్లి గ్రామంలో ఈరోజు కొత్తగా ఈ చౌక ధరల దుకాణం మెరుగైన సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయడం, దానికి మా ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు. కాబట్టి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పొరపాట్లు, దుర్మార్గాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవశాలి, ఎంతో అంకిత భావంతో పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొత్తం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఈరోజు ఆయన్ను నమ్ముకొని ఉన్న ప్రజలు, అందుకు ముఖ్యంగా నిత్యావసర సరుకులు అనేది ప్రతి ఒక్క పేదవాళ్లకు కావలసినటువంటి అవసరమైంది. కాబట్టి దాన్ని ఎంత చక్కగా చేయాలనో దానిపైన అధ్యయనం చేసి ఈ కొత్త పద్ధతిలో ప్రారంభిస్తున్నాం. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంకా కూడా దీన్ని సవరణలు చేసి చాలా చక్కగా ఇవ్వాలని చెప్పి కోరుతూ, దీనికి రేషన్ షాప్ డీలర్లకంతా నా యొక్క మనవి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. దీంట్లో పెద్దగా లాభం వచ్చే కార్యక్రమం కాదు, మాకు బాగా తెలుస్తుంది. కానీ ఇది ఒక గౌరవప్రదంగా పేదలకు సేవ చేస్తామనేటువంటి పద్ధతిలో వచ్చింది. కాబట్టి ఈ సేవా దృక్పథంతో పనిచేస్తూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మా చౌక ధర దుకాణదారులు అందరూ కూడా రాజ్కుమార్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా